హాయ్ ఫ్రెండ్స్. నమస్తే అందరికీ. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్‌లో మంత్రా ఎంఎఫ్ఎస్ 110 డివైస్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీనికి ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు రెండండి. మంత్రాలోనే L100 డివైస్ కూడా ఉండేది. ఆ డివైస్‌లో మీరు 4 ఆండ్రాయిడ్ నుంచి ఏ ఆండ్రాయిడ్ అయినా సపోర్ట్ చేసేది. మనం ఈజీగా వర్క్ అయితే చేసుకునేవాళ్ళం. కాకపోతే మంత్రా L100 అనే ఆండ్రాయిడ్‌కి సంబంధించినటువంటి మంత్రా డివైస్‌ని బ్లాక్ చేశారు. అది మీకు తెలిసిందే. కాకపోతే ఇప్పుడు కొత్తగా మంత్రా ఎంఎఫ్ఎస్ 110 అనే డివైస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు కదండీ! మన డీజీ లక్ష్మీలకి. వీళ్ళకి చాలా మందికి చాలా క్వెరీస్ అయితే ఉన్నాయి. వాటిని సాల్వ్ చేయడం కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డివైస్‌ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే, మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్‌ని ఓపెన్ చేసి, ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళి మీ యొక్క మొబైల్‌లో నుంచి సెట్టింగ్స్‌లో ఉన్న లాస్ట్ ఆప్షన్‌ని చూసారనుకోండి, అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ అబౌట్ ఫోన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే, మీకు ఇక్కడ ఫన్ టచ్ ఓఎస్ అని ఉంటుంది. కొన్ని మొబైల్స్‌లో అయితే గనుక మీకు ఆండ్రాయిడ్ వెర్షన్ అని ఉంటుంది. ఆ వెర్షన్ నంబర్ మీరు చెక్ చేసుకోవాల్సొస్తుంది. నేనిక్కడ మీరు చూస్తున్నట్లయితే నా ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చి 15 అండి. అలాగా మీ ఆండ్రాయిడ్ వెర్షన్‌ని మీరు చెక్ చేసుకోండి. ఈ డివైస్ ఏంటంటే 12 పైన ఉన్న డివైస్‌కైతే సపోర్ట్ చేస్తుంది యాక్చువల్‌గా అయితే. 11థ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే కొద్దిగా స్లో అవుతుంది. బట్ బెటర్ నా సజెషన్ ఏంటంటే 13 వెర్షన్ పైన ఉన్న ఆండ్రాయిడ్స్‌ని చేసుకుంటే మీకొక బెనిఫిట్ అనేది ఉంటుంది. చాలా తొందరగా మీ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదని నేను చాలా వీడియోస్ చూసాను. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. దీనికోసం మీరు ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి మొబైల్స్‌కి ఆండ్రాయిడ్ 12, 13 పైన ఉన్న ఏ డివైస్ కూడా ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు. అది మీకెలా తెలుస్తుంది అంటే, మీ మొబైల్‌లో ఓటీజీ అనే పర్టిక్యులర్ ఆప్షన్ ఉన్నట్టయితే గనక మీకు ఎటువంటి సెట్టింగ్ అవసరం లేదు. అండ్ మీ మొబైల్‌లో మీరు డెవలపర్ ఆప్షన్స్‌ని ఎనేబుల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇది ఆటోమేటిక్‌గా అయితే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ పాయింట్‌ని మీరు గమనించాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న ప్లే స్టోర్ ద్వారానే మీరు యాప్‌ననేది ఇన్‌స్టాల్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి పెట్టుకున్నాను. మంత్రా ఎంఎఫ్ఎస్ 110 యొక్క డ్రైవర్స్‌ని ఎలా టైప్ చేయాలంటే, మంత్రా L1 ఆర్‌డీఎస్ సర్వీసెస్ అంటారండి. అలా టైప్ చేశారనుకోండి మీకు ఫస్ట్ ప్లేస్‌లోనే ఆ డివైస్ అనేది వస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి మీరిక్కడ చూడొచ్చు. మీ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందనమాట. ఈ మంత్రా L1 ఆర్‌డీ సర్వీస్ ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు ఫస్ట్ థింగ్ గమనించాల్సిందేంటంటే, ఇంటర్నెట్ సర్వీస్ అనేది కొంచెం అక్యురేట్‌గా ఉండాలి. అండ్ మేనేజ్‌మెంట్ సర్వర్ రీచబుల్ అనేది కూడా ఇది ఆటోమేటిక్‌గా అనేది ఎనేబుల్ అవుతుందండి. డివైస్ నాట్ కనెక్టెడ్ అంటే నేను ఇంకా మంత్రా డివైస్‌నైతే కనెక్ట్ చేయలేదు. మీకు నేను ఇంటర్ఫేస్ గురించి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇది మీరు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ పర్టిక్యులర్ ఇంటర్ఫేస్ అయితే విజిబుల్ అవుతుంది. డివైస్ వన్స్ కనెక్ట్ చేసే ముందు నేనిప్పుడైతే డివైస్‌ని కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసే ముందు మీరు చేయాల్సిన సెకండ్ వర్క్ ఏంటంటే, మీ సెట్టింగ్స్‌లోకెళ్ళి మీ మొబైల్‌లో ఉన్న సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ మీరు ఓటీజీ అని టైప్ చేయండి. ఓటీజీ అనే ఆప్షన్‌ని టైప్ చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు. నేనిక్కడ ఎనేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను క్లిక్ చేయలేదు. బట్ ఇప్పుడు చేస్తున్నాను చూడండి. స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేసి మరి నేను ఈ ఎనేబుల్ అయితే చేసుకున్నాను. మీరు ఇక్కడ లైవ్‌లో చూడొచ్చు. తర్వాత మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఈ సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ మీ ఒక యాప్‌లోకి వచ్చేసేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ డివైస్‌ని కనెక్ట్ చేసుకోండి. నేనిప్పుడు డివైస్‌నయితే కనెక్ట్ చేస్తున్నాను. ఈ డివైస్‌ని కనెక్ట్ చేసే ముందు మీరు గమనించాల్సిందేంటంటే ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ చేసిన వెంటనే మీకు మంత్రా డివైస్ యొక్క ఒక డిఫాల్ట్ మెసేజ్ అనేది వస్తుంది. అలో మంత్రా L1 ఆర్‌డీ సర్వీస్ అనేసి. మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. బై మిస్టేక్ కూడా క్యాన్సెల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయకండి. సపోజ్ మీరు క్యాన్సెల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ డివైస్‌ని రిమూవ్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి సరిపోతుంది. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఒకవేళ సపోజ్ మీది న్యూ డివైస్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవ్వలేదు. దానికోసం మీరేం చేయాలంటే, ఇక్కడ పైన మీకు 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా! దీనిపైన యూఎస్‌బీ డయాగ్నోసిస్ అని ఉంది కదా! క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆటోమేటిక్‌గా మీ యూఎస్‌బీ హోస్ట్ అయితే యాక్సెప్ట్ అయిపోతుంది. తర్వాత రిఫ్రెష్ డివైస్ పైన క్లిక్ చేశారనుకోండి, సపోజ్ మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీకు అక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే విజిబుల్ అవుతుంది. ఏంటంటే, 3 కైండ్ ఆఫ్ ఎర్రర్ మెసేజ్ మీకు డిస్‌ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్ మీరు డివైస్‌ని ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అది 4-5 మినిట్స్ తీసుకుంటుంది. అండ్ మీరు ఎటువంటి డిస్‌కనెక్షన్ చేయకూడదు. తర్వాత మీరు క్యాన్సెలేషన్ అలాంటివి చేయకూడదనే ఒక 3 ఎర్రర్స్‌నయితే మీకు ఆ పర్టిక్యులర్ డిస్‌ప్లేలో
చూపిస్తూ ఉంటుంది. సో, అది అయిపోయిన తర్వాత అది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. బేస్డ్ ఆన్ మీ ఇంటర్నెట్ కనెక్షన్, బేస్డ్ ఆన్ మీ మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్. సో, ఆ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రీస్టార్ట్ హెచ్‌టిడిపి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండీ! థర్డ్ ఆప్షన్ దానిపైన క్లిక్ చేయండి. అంటే వన్ బై వన్ క్లిక్ చేయాలండి అంతే ఇంకేం లేదు. ఇక్కడ రీస్టార్ట్ హెచ్‌టిడిపి అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేనైతే రీస్టార్ట్ చేశాను కాబట్టి నాది తొందరగా అయిపోయింది. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మీ ఇంటర్‌ఫేస్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్ లైట్స్ కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ ఇంటర్నెట్ అవైలబిలిటీ, మేనేజ్‌మెంట్ సర్వీస్, రీచబుల్ అండ్ డివైస్ కనెక్టెడ్ అని. కింద మీరు 2 కైండ్ ఆఫ్ ఐపీ ప్రోటోకాల్స్ కూడా చూడొచ్చు. కింద మీకు కనిపిస్తుంది కదండీ! క్యాప్చర్ టెక్స్ట్ అని. దీనిపైన క్లిక్ చేశారనుకోండి ఇమ్మీడియేట్‌గా మీ బయోమెట్రిక్ డివైస్‌లో ఒక లైట్ అయితే బ్లింక్ అవుతుంది. మీ బయోమెట్రిక్‌ని రిజిస్టర్ చేయడం కోసం మీ ఫింగర్‌ని బయోమెట్రిక్ డివైస్‌లో పెట్టండి. సో, మీకిక్కడ ఫెయిల్ అని వచ్చింది. నేనైతే ఫింగర్‌ని సరిగ్గా పెట్టలేదు. ఫెయిల్డ్ అని వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను మీకు చూయించడం కోసమే ఇలా చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేయండి. మీ డివైస్ మీరు క్యాప్చర్ చేసేటప్పుడు మీ ఫింగర్‌ని చాలా నీట్‌గా డస్ట్ లేకుండా క్లియర్‌గా ఉన్నట్టుగా మీరు క్లీన్ చేసుకొని బయోమెట్రిక్ పైన ఫింగర్‌ని పెట్టాల్సొస్తుంది. మీరు చూడొచ్చు. నేను ఇందాక నేను డస్ట్ నా ఫింగర్‌కి డస్ట్ అయితే ఉంది. నేను అలానే మెన్షన్ చేశాను. దానివల్ల ఏంటి నా ఫింగర్ అయితే ఆహ్, ఆ డస్ట్ వల్ల ఫెయిల్ అనేది వచ్చింది. తర్వాత మీ ఫింగర్‌ని క్లీన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా అయితే సక్సెస్‌ఫుల్ అయిపోయింది. మీరు లైవ్‌లో చూడొచ్చు కదా! మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! సక్సెస్ అని. ఇంతే అండి మీ డ్రైవర్స్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయాయి. ఈ మంత్రా డివైస్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు చేయాల్సిన ఈ ఫస్ట్ ప్రాసెస్ ఇదే అండి. ఇంతకు మించి మీరు ఎటువంటి ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎటువంటి వీడియోస్ చూస్తున్నారో నాకైతే తెలియదు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క డివైస్ యాక్టివేట్ చేయడం కోసం మీ మొబైల్‌లో మీ ప్లే స్టోర్‌లో మీరు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తుంది. ఆ సెట్టింగ్స్‌లో ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి. ఇంతకు మించి మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ పెట్టండి. లేకపోతే నాకు ఇంకొక పర్సనల్ కాంటాక్ట్ నంబర్స్ అయితే ఉన్నాయి కదా! పర్సనల్ కాంటాక్ట్ కూడా మీరు మెసేజ్ చేయండి. మీకున్న క్వెరీస్ అన్ని నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. హావ్ ఎ నైస్ డే.